తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే 8 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో రైతులందరూ కూడా వెంటనే చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ 10 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందనున్నారు రైతు సోదరులందరూ కూడా. ఒకసారి అయితే అకౌంట్లో చెక్ చేసుకున్నారా లేదో ఒకసారి అయితే ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరన్నమాట. సో తెలంగాణ సర్కార్ ఇక్కడ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే మళ్ళీ అకౌంట్లోకి డబ్బులు మీకు వచ్చాయా లేదా ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. తెలంగాణలోని అన్నదాతల ఖాతాలోకి అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అన్నదాతల ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతు భరోసా పథకం కింద వానాకాలం సీజన్కి సంబంధించి 8 ఎకరాల సాగు భూమి కలిగినటువంటి రైతులందరికీ కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరిగినాయి అన్నమాట. సో మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడ్డాయా లేదా ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరు. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే యాసంగి పంటలో కేవలం ఇక్కడ 2 ఎకరాల వరకు అయితే నిధులు విడుదల చేశారు అన్నమాట. అదైనా కూడా ఒక సభలో పెట్టి అయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వానాకాలం సీజన్లో మాదిరిగానే చూసుకున్నట్టయితే ఈ సీజన్లో దాదాపు 9 రోజులలో 9,000 కోట్లు అయితే నిధులు విడుదల చేస్తామని అయితే రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకు హామీ ఇచ్చిన విషయం సంగతి తెలిసిందే. సో 9 రోజులలో 9,000 కోట్లు అనేవి నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంతా కృషి చేస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. ఇప్పటికి దాదాపుగా చూసుకున్నట్టయితే ఇంత సమాచారం మేరకైతే మనకైతే ఇచ్చిన సమాచారం మేరకైతే ఇక్కడ 8 ఎకరాల వరకు అయితే రైతులందరికీ కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరిగిందన్నమాట. 7వ విడత రైతు భరోసా అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే అందరికీ కూడా పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 7వ విడత రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేసింది. ఇక్కడ 7-8 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన రైతుల ఖాతాలోకి ఇక్కడ 259 కోట్ల పైగానైతే జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వెల్లడించారు. ఈ విడతలో 4 లక్షల ఎకరాలకు సంబంధించిన సాయాన్ని 58,831 మంది రైతులకైతే అందించినట్లయితే తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 68 లక్షల మందికి పైగా రైతులకు చూసుకున్నట్టయితే 7,750 కోట్లు అయితే ఇక్కడ జమ చేసినట్లయితే విడుదల చేసినట్లయితే వెల్లడించారన్నమాట. సో రైతులందరికీ కూడా అమౌంట్ అయితే పడుతూనే వస్తున్నాయి అన్నమాట. సో మీకు అమౌంట్ అనేది పడ్డా లేదా ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరు. ఇప్పటివరకు ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతులందరికీ కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడ్డదా లేదా ప్రతి ఒక్కరైతే ఒకసారి అయితే మీ బ్యాంక్ అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకున్నట్లయితే మరిన్ని వివరాలు అనేవి అయితే మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. సో రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్. సో తోటి రైతులందరూ కూడా ఇక్కడ ఒకసారి అయితే రైతులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏదైతే ఉందో ఇది వానాకాలం సీజన్కి సంబంధించి ఇప్పటికే యాసంగి పంట అనేది అయిపోయిందన్నమాట. ఇక అవి ఎట్లా నిధులు అనేవి అయితే మింగేశారు వీళ్ళు. సో వాటికి సంబంధించి అయితే మనకి ఎలాంటి సమాచారం అయితే ఇప్పటివరకు అయితే లేదు. సో వానాకాలం సీజన్కి సంబంధించి 9 ఎకరాల ఇప్పటికే అయితే నిధులైతే విడుదల చేశామని అయితే చెప్తున్నారు. 12 ఎకరాల వరకు అయితే విడుదల చేస్తామని చెప్పారన్నమాట. ఇక ఆఖరి విడత చూసుకున్నట్టయితే సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.